పెంటపాడులో అంగన్వాడీలు చేస్తున్న సమ్మెలో భాగంగా శనివారం పెంటపాడు గాంధీ బొమ్మ సెంటర్లో శనివారం రాస్తా రోకో నిర్వహించారు. సిపిఎం జిల్లా సెక్రటరియట్ సభ్యులు చింతకాయల బాబురావు, సిఐటియు నాయకులు పాల్గొని మద్దతునిచ్చారు. రాస్తా రోకోలో అంగన్వాడీలను ఉద్దేశించి చింతకాయల బాబురావు మాట్లాడారు. రాష్ట్ర నిరంకుశ వైఖరిని విమర్శించారు. తక్షణమే సమస్యలను పరిష్కరించి సమ్మె నిలిపివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బంకురు నాగేశ్వరరావు, అంగన్వాడీ నాయకులు జె శ్యామలా కుమారి, కనక మహాలక్ష్మి, సిహెచ్ శ్రీదేవి, అనురాధులు మాట్లాడారు. కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు మామిడిదానవర ప్రసాద్, సిఐటియు అనుబంధ సంఘ నాయకులు, రైల్వే గూడ్ షెడ్ సభ్యులు, ఉల్లిపాయ మార్కెట్ హమామీలు మార్కెట్ సభ్యులు పాల్గొని మద్దతు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది అంగన్వాడీ ఆయాలు, టీచర్లు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ముందస్తుగా నోటీసు ఇచ్చి నెల రోజుల పాటు పైగా గడువు ఇచ్చి డిసెంబర్ నుండి సమ్మె నిర్వహిస్తున్నారు. ఈ సమ్మె ఈ రోజుకి 40 రోజులు అవుతుంది. ఈ సమ్మెకి ప్రజానీకం పెద్ద ఎత్తున సహకరిస్తున్నారు. ఈ సమ్మెకు సహకరించిన వారందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత 40 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అంగన్వాడీ సోదరులు, టీచర్లను అయితే అడుగుతున్నాం. మీరు 2019 పాదయాత్ర సందర్భాల్లో అంగన్వాడీలకు ఇచ్చినటువంటి హామీలను అమలు జరపండి జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతూ ఉంటే, ఒకవైపున రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు 99% హామీలన్నీ నెరవేర్చాం, ఇంకేది మిగలలేదని చెప్పారు. కానీ అంగన్వాడీలకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరపండి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి అక్క చెల్లెమ్మల కష్టాలు చూసాను చెందాను కాబట్టి నేను అధికారంలోకి రాగానే మీకు న్యాయం చేస్తాను, జీతాలు పెంచుతాను, అలాగే తెలంగాణ కంటే ఎక్కువగా జీతాలు పెంచని మాట ఇవ్వటం కూడా జరిగింది. ఆయన మా శ్రమకు తగిలిన ఫలితం ఇవ్వండి చాలు, మాకు కనీస వేతనం ఇవ్వండి, గౌరవవేతనం ఆడబద్దాను, ఇక్కడ మీ గౌరవవేతనంగా అందరికీ సేవ చేస్తాం కూడా బొద్దున కిరాణా కొట్టులో బదర్లు కూరగాయలుగా మీ గౌరవవేతనం చేస్తాం, ఎవరైనా ఒక రూపాయలు తగ్గించేస్తే కిలో బెండకాయలు కొన్నా వంకాయలు కొన్నా ఎవరు. కాబట్టి దయచేసి మీరు ఎవరో భక్త సత్యనారాయణ గారిని వీళ్ళని మీటింగ్లు పెడతాం కాదు, ఆ మాట ఇచ్చింది మీరు కాబట్టి మీరు ప్రెస్ మీట్ పెడతారో లేకపోతే ఇంకోటి మీడియా ముందుకు వచ్చి మీరు అమ్మ మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇది, మరి మన డబ్బులు అన్నారు కదా, డబ్బులు గారు మేము 30-40-50 కానువలు వేసి తినడానికి డబ్బు ఉంది, వచ్చి 26,000 కాదు, లేకపోతే తెలంగాణ కాదు, ఇవో ఈ 3,000 పెంచుతున్నాను, టీచర్లకి 4,000 పెంచుతున్నాను, ఎల్పీలకి 3,000 పెంచుతున్నాను, 4,000 పెంచుతున్నాను. దయచేసి మీరు విరమించుకోండి. మళ్ళీ నేను అధికారంలోకి వస్తే కనుక ఆ రిటైర్మెంట్ బెనిఫిట్ అలాగైనా కూడా వాళ్ళ గ్రాడ్యుటీ వాళ్ళ ఇటువంటివి కూడా ఆలోచించి మీకు న్యాయం చేస్తాను అక్క చెమ్మలని చెప్పని మీరు ఒక్క మాట అంటే సింపుల్ గా వెళ్ళిపోతాను, మీరు ఎక్కడికో తీసుకెళ్తున్నారు. కోరి మీరు కొలు పెట్టుకుంటారు. ఈ 40వ రోజు కూడా మరి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. మరి మా ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి అక్క చెల్లెల్లాగా మేము కనిపించట్లేదో ఏంటో మాకు తెలియట్లేదు. మేము సమ్మెలో పాల్గొంటామని చెప్పి మాకు మేముగా వచ్చేయలేదు. 14 రోజుల ముందే మేము అందరికీ తెలియపరిచి ఈ సమ్మెలోకి వచ్చాము. సమ్మెలోకి వచ్చిన రోజే మేమేం మేము చందాం, మీరు సమ్మె చేయొద్దు అని కానీ ఏమీ చెప్పకుండా ఈ రోజు 40 రోజులు అయిన తర్వాత అధికారులతో ఒత్తిడి తీసుకొచ్చి చాలా మంది కూడాను టీచర్స్ ఏంటి, హెల్పర్స్ ఏంటి, చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు. మరి తాళాలు బద్దలు కొట్టారు, అయినా చలించలేదు. ఈ అంగన్వాడీ టీచర్స్ కానీ హెల్పర్స్ కానీ సచివాలయం ఉద్యోగస్తులను పెట్టి బెదిరించారు. అయినా సరే ప్రభుత్వానికి ఏమాత్రం కూడా వీళ్ళు ఎవరు లొంగకుండా మా సమ్మెను మేము కొనసాగిస్తామని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు. మరి అదే ప్రకారం మరి ఎస్మా చట్టాన్ని తీసుకొచ్చారు. మరి మేము కనీస వేతనం అడిగేటప్పుడు మేము కనీస వేతనానికి మేము అర్హులం కానప్పుడు ఎస్మా చట్టం మాకు ఎలా వర్తిస్తుందో మరి మాకైతే తెలీదు. అత్యవసరంలో ఉన్నప్పుడు మరి మేము కూడా అత్యవసరంలో మా పిల్లల్ని పెంచుకుంటాం కోసం కానీ మేము కూడా కనీస వేతనం కావాలనే కదా మేము అడుగుతున్నాము.
దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ధర్మ ప్రచార పరిషత్ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి తాడేపల్లిగూడెం బలిసలమ్మ గుడి ఆవరణలో శ్రీకాళహస్తి ఆలయ అర్చకులచే జ్ఞాన ప్రసూనాంబ శ్రీకాళహస్తీశ్వర స్వామి కళ్యాణం అత్యంత కన్నుల పండుగగా జరిగింది. ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సతీమణి సౌదిని కుమారి, ఆమె కుమారుడు కొట్టు విశాల్ కీర్తి దంపతులు పీటలపై కూర్చొని పూజలు చేశారు. అర్చకులు రాజగోపాల చక్రవర్తి బ్రహ్మత్వం వహించారు. భక్తులు విశేషంగా హాజరయ్యారు. ఆలయ చైర్మన్ కొట్టు అంచిబాబు, కమిటీ సభ్యులు వట్టిప్రోలు రాము, దేవాదాయ శాఖ సిజిఎఫ్ మెంబర్ కరి భాస్కర్ రావు, పెదప్రోలు భాస్కర్, వెల్నాటి సత్యబాబు, కొలుకులూరి ధర్మరాజు, ఈవో సాయి తదితరులు పాల్గొన్నారు. మాంగళ్యాన్ని చూసి నమస్కారం చేసుకో. మంగళాష్టకములు లక్ష్మీ దైత్యేశ్వర కోణం లీలా వినోద మహోత్సవ కర్మభ్య హస్తే నివేదయేతు మహోత్సవ కర్మభ్య ప్రతిపా లక్ష్మీ సంధ్యా ఓం లక్ష్మీ గౌరీ నారాయణి నమో రక్షణ హేతునా శ్రీదేవనామస్య ద్రవ్యాణి లక్ష్మీ కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క జ్ఞాన ప్రదాత అయిన జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవార్ల యొక్క కళ్యాణ మహోత్సవం కాళహస్తి దేవస్థాన సంప్రదాయబద్ధంగా అర్చక స్వాములు సమంత్రపూర్వకంగా సంప్రదాయబద్ధంగా అశేష జనావళి ప్రమోదం పొందే విధంగా సంక్షిప్త సుందరంగా అఖండ పుణ్య ప్రదాయకంగా నిర్వర్తించడం జరిగింది. ఏ కార్యక్రమం చేసినా సరే శైవాగమ ప్రకారంగా గణపతిని పూజించటం అనేటువంటిది సంప్రదాయం. ఆగమ గ్రంథాలలో ఒక ప్రధానమైన అంశం చెప్పబడింది. దేవుడికి ఉండేటువంటి ముఖం ఏదైతే ఉందో మానవులకు ఉన్నదా, లేకపోతే మానవులమైన మనము దేవుళ్ళకి మన ముఖాలు పెట్టామా అని ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. శాస్త్రాలన్నీ ఏం చెప్తున్నాయంటే దేవతా ముఖమే సర్వ జీవులు అంటే 84 లక్షల జీవరాశులలో దేవతా ముఖములే మానవులకి లభించాయి అని చెప్పి శాస్త్రం చెప్తుంది. అదేవిధంగా మానవ ముఖంతో లేక దేవతా సంబంధమైన పూజల కన్నా జంతు, పక్షి, పశు, ద్విజీవ సంబంధమైనటువంటి విగ్రహాలను కనుక పూజించినట్లయితే అధికమైన ఫలితం వస్తుంది. స్థానిక కొబ్బరి తోటలోని శ్రీదేవి మహంకాళమ్మ జాతర మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి కూచిపూడి జానపద నృత్య ప్రదర్శన జరిగింది. నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు ఎగ్గిన నాగబాబు నిర్వహణలో ఈ కార్యక్రమం జరిగింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మార్నిడి బాబ్జీ శుక్రవారం రాత్రి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎగ్గిన నాగబాబు, కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శుభచరణి సింహాసనస్థాయినే అదినే వాళ్ళ 6వ రోజు కార్యక్రమాన్ని మనం ఇక్కడ నడుపుకుంటున్నాం. ప్రాచీన కళలకు సంబంధించినటువంటి హరికథ, బుర్రకథ, ఈరోజు భరతనాట్యం, మధ్యలో ఆర్కెస్ట్రా, రాత్రి
డ్రాగ్ సింగింగ్, ఇలా అన్ని రకాల కళల్ని మన పందిరిలో ప్రదర్శించడం జరుగుతుంది. ఈరోజు చాలా సంతోషం. ఎంచేతంటే సోదరుడు వంశీకృష్ణ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ వేదిక మీద ప్రదర్శన ఇవ్వడం, దానికి ఇంతమంది హాజరై ఆ కార్యక్రమాన్ని తిలకించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ. మనకి 44 సంవత్సరాలుగా ఒక సంస్కృతి ఉంది. ప్రతి సంవత్సరం ప్రతిరోజు జరిగే కార్యక్రమాలకి ఆ రోజు కార్యక్రమాన్ని అందించినటువంటి కళాకారులందరికీ కూడా ఆ రోజు విచ్చేసినటువంటి ముఖ్య అతిథి చేతుల మీదుగా వారికి చిరు సత్కారాన్ని అందించడం మన ఆనవాయితీ. ఆ విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించడానికి వచ్చినటువంటి నా తమ్ముడు, ప్రియ సోదరుడు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా, కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్నటువంటి మిత్రులు, సోదరులు బాబ్జీ గారిని, మార్నేడి బాబ్జీ గారిని. మార్కెట్లోకి వచ్చిన తర్వాత నాగబాబు గారు పందిరి అనే పేరుండేది. ఇప్పుడంటే సోషల్ మీడియా, సెల్లో, టీవీలు చాలా వచ్చినాయి. కానీ ఆ రోజుల్లో ప్రోగ్రాం పెట్టాలంటే ఆర్కెస్ట్రా కానీ ఈ కార్యక్రమాలు కానీ చేయాలంటే నాగబాబు గారి పందిరి అని పెద్ద పేరుండే. ఇలా అప్పుడు ఎలా ఉందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సాంప్రదాయాన్ని ఎక్కడా తగ్గనివ్వకుండా నాగబాబు గారు వయసు పెరిగినా నాకు అమ్మవారు ఉంది, అమ్మవారి అన్నదానాలు ఉన్నాయనే ఆలోచన, ధైర్యం ఆయనలో ఉండి నన్ను ఆయన స్ఫూర్తిగా తీసుకుని తాడేపల్లిలో చాలా చోట్ల పందిళ్ళు ఏర్పడి కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చేంత విధానం, ఆ సాంప్రదాయాన్ని తీసుకొచ్చే నాగబాబు గారికి. అలాగే ఈవేళ నేను ఇప్పుడు ఆ ముందు కూర్చునే ఆడియన్స్ లాగా చాలాసార్లు నేను ఆర్కెస్ట్రా తిలకించడానికి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అటువంటిది నన్ను ఈవేళ గౌరవంగా నన్ను ఆహ్వానించినందుకు నాగబాబు గారికి, వారి టీంకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈవేళ ఈ చిన్నారులు నేను 2-3 పాటలు చూడడం జరిగింది. నృత్యాలు, జానపదాలు అదేదో మనం చూస్తుంటే తేలిగ్గా ఉంది, కానీ అంటే ఈవేళ సోషల్ మీడియా, టీవీలో చూసి ఇది తేలిగ్గా కనపడుతుంది. ఆ పిల్లలు అంతలా చేస్తున్నారంటే మనం వీళ్ళని నేనైతే ఎప్పటికైనా నాకు అవకాశం ఉంటే ఇలాంటి ప్రతిభ ఉన్న యువకుల్ని, చిన్నారుల్ని టీవీలో చూసి స్టేజీ మీద వేయించే పరిస్థితి దాకా తీసుకెళ్లే పరిస్థితి కూడా తీసుకెళ్దామని ఆలోచన ఉంది. ఎందుకంటే టాలెంట్ ఉన్న వాళ్ళని ఇక్కడ ఉన్న ఈ పందిటి నుంచి మన రాష్ట్రం, దేశం, ప్రపంచం చూసే స్టేజీ టీవీ స్టేజీ కాబట్టి అలాంటి స్టేజీ కూడా తీసుకెళ్ళాలి ఎలాంటి ప్రతిభ ఉన్న వాళ్ళని. అలాగే నాగబాబు గారు ఎప్పుడు ఆ అమ్మవారి దయ వల్ల ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని. నేను ఈ వేదికపై 15 ఏళ్ల వయసులో మొట్టమొదటిసారిగా ఈ వేదికపై ప్రదర్శన చేశాను. ఆ 15 ఏళ్ల వయసు పరంపర కొనసాగుతూ 25 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా మా సోదరులు బాబ్జీ గారు చెప్పారు, ఎగిరి నాగబాబు గారి స్టేజ్ అంటేనే ఒక ఆటం బాంబులా ఉండేది మాకు. అక్కడ ప్రోగ్రామ్ చేయాలి, ఎలాగైనా అక్కడ ఒక రిథం తీసుకురావాలని. మేము అప్పుడు శాస్త్రీయ నృత్యాలు, జానపద నృత్యాలు అప్పుడు కూడా అప్పుడంటే మాకు లైవ్ ఆర్కెస్ట్రా ఉండేది. ఆ కార్యక్రమంలో ఈ వేదిక పైన ప్రదర్శన చేసిన క్రౌడ్, హెవీ క్రౌడ్ ఉండేది. అప్పుడు ఆదరణ వేరు. ఇప్పుడు ఈ మాధ్యమం, సామాజిక మాధ్యమాలు, వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇంటర్నెట్లో వచ్చిన తర్వాత ఇలా ఉన్నారంటే ఇది గొప్ప. నేను హెల్త్ డిపార్ట్మెంట్లో, ఏపీ శాక్స్ డిపార్ట్మెంట్లో కోఆర్డినేటర్గా వర్క్ చేసి కూడా దానికి రిజైన్ చేసి ఇప్పటి వరకు కూడా నేను వెనక్కి తిరిగి చూసుకోకుండా రాష్ట్రేతర ప్రాంతాలలో ఇలాంటి పెద్దల సహకారంతో, అలాగే టీటీడీ దేవస్థానం, అలాగే ద్వారకా తిరుమల దేవస్థానం, వాడపల్లి దేవస్థానంలో సంవత్సరానికి 3 సార్లు ప్రోగ్రాంలు చేస్తాను నా స్టూడెంట్స్తో. అది తాడేపల్లిలో నాకు ఒక్కడికి మాత్రమే దక్కిన సద్భాగ్యం అన్నమాట. స్థానిక 9వ వార్డులో జనసేన గుర్తు అయిన గాజు గ్లాస్ ప్రచారం నిమిత్తం ఎన్టీఆర్ చౌక్ సెంటర్లో జనసేన ఉచిత టీ ప్రోగ్రాం శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆయన సమక్షంలో 9వ వార్డుకు చెందిన కొందరు యువకులు జనసేన పార్టీలో చేరారు. కార్యక్రమంలో జనసేన పట్టణాధ్యక్షులు వత్తనపల్లి కాశీ, రామశెట్టి సురేష్, గుండుబోగుల సురేష్, పుల్లా బాబ్జీ, ముఖేష్, చిన్ని, సోమాలమ్మ, జనసేన నాయకులు, జన సైనికులు పాల్గొన్నారు. ఓకే
అందరికీ మన పార్టీ గుర్తు గాజు గ్లాసుని పరిచయం చేసే కార్యక్రమం. అంతేకాకుండా అందరికీ ఇక్కడ ఉచిత టీ క్యాంటీన్ ఏర్పాటు చేయడం, దాన్ని ఏర్పాటు చేసినటువంటి ముఖేష్ గారికి, మా వత్తనపల్లి కాశీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకి, అదేవిధంగా మరి 9వ వార్డు నుంచి మరి దూలం విజయ్ కుమార్ మా తమ్ముడు సమక్షంలో మాధవ్ యువత ఇంకా మరికొందరు జన సైనికులందరూ కూడా పార్టీలోకి రావడం, పార్టీకి బలోపేతం చేసే విధంగా చేసే కార్యక్రమాలన్నీ కూడా మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాం. అన్ని చోట్ల కూడా మనం ఓడిపోయినప్పటి నుంచి కూడా జనంలో ఉన్నాం, జనంలో తిరుగుతూ ఉన్నాం, జన కష్టాల్లో ఉన్నాం, కరోనా కష్టాల్లో ఉన్నాం. కాబట్టి ఈరోజు జనం మనతో ఉన్నారు, జనసేన పార్టీతో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడానికి మేము ఉన్నాం. ఎప్పుడు సమయం వస్తుందని చెప్పి మేము చూస్తున్నామని చెప్పి తెలియజేసినందుకు ఇక్కడ యువత అందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జనసేన పార్టీలో ఆహ్వానిస్తూ ఈ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా మన పవన్ కళ్యాణ్ గారి అండదండలు, జన సైనికుల అండదండలు, వీరమహిళల అండదండలు ఉంటాయని చెప్పి, వారికి కష్టసుఖాల్లో మేము అంత తోడుగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, మన పార్టీ మీద నమ్మకంతో విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున స్వాగతం పలుకుతున్నా. జై హింద్, జై జనసేన. జనంలోకి జనసేన అనే కార్యక్రమం ఏదైతే 9వ వార్డులో ముఖేష్ అలాగే మన దూలం విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ అందరికి కూడా ఉచిత టీ పంపిణీ ఏర్పాటు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది. దాంట్లో తాడిపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాసరావు నేతృత్వంలో ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మరి ప్రజల్లోంచి ఎంతో గాజు గ్లాస్ గుర్తుకి ఓట్లేసి గెలిపించాలని ఒక ఆలోచన ఈ అంతా కూడా రాస్తుంది. మా గుర్తు ఏంటని తెలియడం కోసం కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఇటువంటిది తాడిపూడి నియోజకవర్గంలో అన్ని చోట్ల వార్డుల్లోనూ గ్రామాల్లో కూడా పెట్టి ఈ గాజు గ్లాసుని బలోపేతం చేయడం, నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ గారిని కూడా రేపు రాబోయే రోజుల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించేలాగా నేను చేస్తాను. అదే కాకుండా 9వ వార్డు నుంచి మరి సుమారు 25 మంది యువత మరి ఇవాళ బొలిశెట్టి శ్రీనివాస్ గారి నేతృత్వంలో జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎంతో ఉత్సాహంగా యువకులందరూ ఎప్పుడు జాయిన్ అవుదామనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటికీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి రావడం, ఆయన ముఖ్యంగా పాల్గొనడం మాకు ఆనందకరంగా ఉంది. సీఎం నియంతృత్వ వైఖరి సరికాదని సిఐటియు ఏలూరు జిల్లా అధ్యక్షులు లింగరాజు ఆరోపించారు. భీముడోలు మండలం అంగన్వాడీలు తమ సమ్మె 40వ రోజు కార్యక్రమంలో భాగంగా శనివారం భీముడోలు జంక్షన్లో మానవహారం నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకు రైతు సంఘ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు, రైతు సంఘ నాయకులు పాల్గొన్నారు. అంగన్వాడీ సమ్మె 40 రోజులు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం చాలా మొండి వైఖరిగా ఉన్నది. 40 రోజులైనా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక్క నిమిషం కూడా 1,00,000 మందికి పైగా ఉన్న అంగన్వాడీ సమస్యల పరిష్కారానికి టైం కేటాయించలేదు. నిన్ననే ఆయన అంబేద్కర్ గారి విగ్రహం ఆయన ప్రతిష్ఠించారు. నా అక్కలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలని గాలి కబుర్లు చెబుతున్నాడు. ఈ 1,00,000 మంది మహిళలు కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అనేది వీళ్ళ కంటికి కనపడకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అహంకారం పెరిగిపోయింది, ఆయన యుగోయిజం పెరిగిపోయింది. 1,00,000 మంది కూడా 40 రోజులు తిండి తిప్పలేక వీధుల్లో పడితే ఏ మాత్రం పట్టించుకోకుండా ఒక నీరో చక్రవర్తి లాగా, ఒక నియంతలాగా ప్రవర్తిస్తున్నారు. ఇది మీకు మంచిది కాదు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలకి మీరు ఇచ్చిన హామీలు అమలు చేసే బాధ్యత మీ మీద ఉన్నది. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి హామీని మీరు అమలు చేయమని వాళ్ళు కోరుతున్నారు. తెలంగాణ కంటే ఒక 1000 రూపాయలు అదనంగా ఇస్తానని మీరు ఎన్నికల ముందు చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు. దాన్ని అమలు చేయమని కోరుతున్నారు. మరి 6 సార్లు చర్చ జరిపి కనీసం ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు. మీ యుగోయిజానికి రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలు చాలా బాధపడుతున్నారు. తక్షణమే ఇప్పటికైనా మీ మొండి వైఖరి మార్చుకొని అంగన్వాడీలో న్యాయమైన సమస్యల పరిష్కారం చేయాలని కోరుతున్నాం. ఈ నెల 22న అయోధ్యలో శ్రీరామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆ రోజున స్థానిక చెట్ల వీధిలోని ఇస్కాన్ టెంపుల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నట్లు మురళీనాథ్ ప్రభుజీ తెలిపారు. ఆ రోజున ఉదయం నగర సంకీర్తన, రామాయణ పారాయణం, మహాప్రసాదం పంపిణీ జరుగుతుందన్నారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కార్యక్రమం జరుగుతుందని, వచ్చిన వారు తప్పక ప్రసాదం తీసుకోవాలని కోరారు. అయోధ్యలో రామమందిరం ప్రారంభమవుతుంది. ఇది ఎంతో శుభకరమైన విషయం. రామభక్తులకి, హరిభక్తులకి, భగవద్భక్తులకి, తర్వాత సనాతన ధర్మాన్ని పాటించే అందరికీ కూడా ఇది ఎంతో ముఖ్య శుభకరమైన రోజు. సో ఆ రోజును పురస్కరించుకొని ఇక్కడ ఇస్కాన్ తాడేపల్లిగూడెంలో కూడా కొన్ని కార్యక్రమాలు మేము చేస్తున్నాం. సో మీ అందరినీ ఆహ్వానించే ఉద్దేశంతోనే మీకు ఈ విషయంగా చెప్తున్నాం. ఆ రోజు పొద్దున్న 8:30 నుంచి, అంటే పొద్దున్న 4:30కి మంగళహారతి ఉంటుంది. రావగలిగిన వాళ్ళు పొద్దున్న 4:30 మంగళహారతి కూడా రావచ్చు.
8:30 నుంచి 10 గంటల వరకు శ్రీ రామాయణం శ్రవణం జరుగుతుంది, శ్రవణ కీర్తన జరుగుతుంది. కనుక తప్పకుండా ఈ రామాయణం వినడానికి ప్రయత్నం చేయండి. 10 గంటల తర్వాత నామ సంకీర్తన, వెంటనే భగవంతుడికి విశేష అభిషేకం, భగవంతుడికి మహాభిషేకం చేస్తాం. ఆ తర్వాత ఇక్కడ నుంచి మందిరం నుంచి ఒక అర్ధ గంట మనం నగర సంకీర్తనలో అందరూ పాల్గొంటారు. అందరూ భక్తులందరూ అభిషేకం అయిన వెంటనే నగర సంకీర్తన చేస్తాం. ఈ నగర సంకీర్తన అయిన తర్వాత వెంటనే వచ్చి భగవంతుడి యొక్క ఆశీస్సులు శటగోపం పెట్టించుకొని తర్వాత మహాప్రసాదం అంటే లంచ్ ప్రసాదాన్ని ఇక్కడ తీసుకోవచ్చు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం కుంచినపల్లి గ్రామంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం క్రికెట్, కబడ్డీ, బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహించారు. ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్ బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో గ్రామంలో ప్రత్యేకాధికారి వెంకటేష్, పంచాయతీ సెక్రటరీ వీరబ్రహ్మం, గ్రామ ప్రజలు, వాలంటీర్లు, మహిళలు పాల్గొన్నారు. బ్యాటింగ్ బౌలింగ్ వేసిన చక్కగా వేసాడు కానీ బ్యాట్స్మెన్ ఫెయిల్ అయ్యాడని రకరకాలుగా రన్నింగ్ కామెంట్స్ ఉంటాయి. కానీ క్రీడల్లో మట్టుకి ఆడేవాడికి తెలుస్తుంది ఆ బాధలన్నీ కూడా. కాబట్టి మీరందరూ కూడా క్రీడలను ఎందుకు ప్రోత్సహిస్తామంటే మానసికంగా కూడా, మానసికంగా కానివ్వండి, శారీరకంగా అన్ని విధాలుగా కూడా మనం హెల్తీగా ఉంటాం. చూడు, క్రీడల్లో ఉన్నవాళ్ళు పొద్దున్నే లేచి రన్నింగ్ చేస్తారు, పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ చేస్తాం. ఎర్లీ మార్నింగ్ లేచి ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా మన ఆరోగ్యానికి కూడా మంచిది, లేజీగా ఉండకూడదు. వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా నాసిక్లో జరిగిన జాతీయ యువజనోత్సవాల్లో భాగంగా పర్వతారోహణ క్రీడా విభాగంలో వెంకటరామన్నగూడెం హార్టికల్చర్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థిని కె పద్మజ జాహ్నవి ప్రతిభ కనపరిచారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ టి జానకీరామ్, డీన్ ఆఫ్ స్టూడెంట్స్ అఫేర్ డాక్టర్ డిఆర్ సలోమి, అసోసియేట్ డీన్లు డాక్టర్ ఎం మాధవి ఆ విద్యార్థినిని అభినందించారు. స్థానిక పెద్ద శివాలయం శివారున విద్యుత్ సర్క్యూట్ కారణంగా ఇల్లు దగ్ధమైన కుటుంబానికి తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ అధ్యక్షులు వంగాపండు రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో శనివారం సహాయ కార్యక్రమం చేశారు. లయన్స్ క్లబ్ తరపున మదన్ మోహన్ అగర్వాల్ చేతుల మీదుగా బాధిత కుటుంబ యజమాని అయిన బుక్కే శ్రీనుకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం, 26 కిలోల బియ్యం అందజేశారు. కార్యక్రమంలో లైన్ సెక్రటరీ చిన్నం జగదీష్, కోశాధికారి జీడిగుంట హరిబాబు, పచ్చ వెంకటేశ్వరరావు, త్రిమూర్తులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. మొన్న 17వ తారీఖున అగ్ని ప్రమాదం గురి అయిన ముఖేశ్వరరావు గారికి మా తాడేపల్లి లయన్స్ క్లబ్ తరఫున వారికి వృతభక్తి సహాయంగా మేము ఒక 10,000 రూపాయల నగదును మరియు బియ్యం వస్తా వారికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని స్పందించి మిగతా క్లబ్లు కూడా స్పందించి వారికి సహాయ సహకారాలు అందించగలని ఆశిస్తున్నాం. ఈరోజు పత్తిపాడు శివారున ఉన్న గ్రామంలో అగ్నికి ఆహుతైన ఇంటికి మేము లయన్స్ క్లబ్ తరఫున మా ప్రెసిడెంట్ గారు, ఆర్సీ గారు, మా బృందం కలిపి ఈ కార్యక్రమానికి ఇక్కడ వచ్చేసాం. ఈ కార్యక్రమం చాలా చూసి బాగా చింతిస్తున్నాము. బాగా కాలిపోయినాయి, ఉండటానికి కూడా ఏమీ నివాసం లేకుండా పోయినాయి. అంచేత మా లయన్స్ క్లబ్ యొక్క నంబర్ల సహకారంతో 10,000 రూపాయలు మీకు ఆర్థిక సహకారం వృధాభక్తిగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక బియ్యం బస్తా. ఇంకేమన్నా కావాల్సిన ఎడలా మా ప్రెసిడెంట్ గారికి తెలియపరిచిన ఎడలా మేము అందరూ స్పందించి మీకు ఏ విధమైన సహాయం కావాలన్నా మాకు తోచినట్టు మేము చేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ వచ్చిన సభ్యులందరికీ కూడా, ఈ ఊరు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. తాడేపల్లి లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొన్న 17వ తారీఖున పత్తిపాడు బీఆర్ కాలనీలో జరిగినటువంటి అగ్ని ప్రమాద బాధితులకు మా లయన్స్ క్లబ్ వారి సభ్యుల యొక్క ఆర్థిక సహకారంతో వారి యొక్క కుటుంబానికి మా లయన్స్ క్లబ్ చిరు సహకారం అందించడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాము. ఈరోజు వీరు అగ్ని ప్రమాద బాధిత కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల వారి యొక్క పూరి గుడిసె పూర్తిగా కాలిపోయి అన్నీ పోగొట్టుకొని నిరాశ్రయులయ్యారు. వారికి మెతో మా తోచినంత సహాయం చేయడానికి మా క్లబ్ సభ్యులందరూ కూడా సహకరించి మొత్తం 10,000 రూపాయలు మరియు వారి కుటుంబానికి ఒక 26 కేజీల బియ్యం కూడా మా సభ్యులను సేకరించి మీకు ఈ రోజున అందించడానికి మేము అందరం వచ్చి వీళ్ళకి ఇవ్వడానికి వచ్చాము. బలుసులమ్మ గుడికి అమ్మవారి బంగారు సూత్రాల నిమిత్తం శ్రీరంగం సత్యనారాయణ, సావిత్రి దంపతులు 25 గ్రాముల మేలిమి బంగారం శనివారం ఆలయ కమిటీ చైర్మన్ కొట్టు అంజిబాబుకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పెదప్రోలు భాస్కర్ కూడా పాల్గొన్నారు. స్థానిక 5వ వార్డు సుబ్బారావుపేటలో గల శ్రీనివాస రామాలయంలో శనివారం విశేష పూజలు, అభిషేకాలు జరిగాయి. ఆలయ కమిటీ చైర్మన్ సానం రామకృష్ణ ఆధ్వర్యంలో దాతల సహకారం ప్రతి శనివారం అన్న సమారాధన నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు కాళ్ళకూరి కుసుమ హరినాథ్ తన మనవడు అన్న ప్రసన్న మహోత్సవం సందర్భంగా అన్నదానం చేశారు. శ్రీ శ్రీనివాస రామాలయంలో ఈ వారం శనివారం సందర్భంగా ఉదయం నుంచి కూడా భక్తులు విశేషంగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. అలాగే మన శ్రీనివాస రామాలయంలో ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మన సానం రామకృష్ణ గారు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈరోజు అన్నదానానికి స్పాన్సర్గా మన కాళ్ళకూరి కుసుమ హరినాథ్ గారు వాళ్ళ మనవడి యొక్క అన్నప్రాసన మహోత్సవంగా సందర్భంగా ఈరోజు వారు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వారికి వారి కుటుంబానికి కూడా మన శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మా కమిటీ తరపున కోరుకుంటున్నాం. అలాగే అన్ని దానాల కన్నా అన్నదానం చాలా విశేషమైనటువంటి ఫలితం ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. హిస్టరీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకర్స్ వ్యవస్థాపకులు వర్ధంతి కార్యక్రమాన్ని అసోసియేషన్ అధ్యక్షులు దూలం నాగరాజు అధ్యక్షతన శనివారం నిర్వహించారు. వాకర్స్ అసోసియేషన్ ఉద్యమ నేత అల్వార్ దాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి అసోసియేషన్ నాయకులు పూలమాలలు వేసి ఆయనను స్ఫూర్తిగా తీసుకొని వాకర్స్ సేవా కార్యక్రమాలను చేపట్టారని భక్తులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి సారథి వాకర్స్ ఆర్సీ కప్పల నరసింహమూర్తి, మేరీ వజ్రం, బాకా వెంకటేశ్వరరావు, ఏఆర్కే సత్యనారాయణ, రాగిరెడ్డి ప్రసాద్, కె వెంకటాచలం తదితరులు పాల్గొన్నారు. సంతాప సభగా నిర్వహించబడింది వారి జ్ఞాపకార్థం. ఈ వాకర్స్ ఇంటర్నేషనల్ అనేది ఆయన స్థాపించిన ఒక సంస్థ కాబట్టి ప్రతి సంవత్సరం ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలు మనం నిర్వహించాం. ప్రజాహితం కోసం, ప్రజల కొరకు, ప్రజా సౌకర్యం వరకు ఈ యొక్క నడక అనేది విప్లవాత్మకంగా ప్రారంభించి ఈ రోజున మహావృక్షంలాగా వ్యాప్తి చెంది ఉన్నది. అందువల్ల ఆయన స్మరించుకోవడం మన బాధ్యతగా భావించి ఈరోజు ఆయన వర్ధంతిని ఘనంగా నిర్వహించబడుతుంది. అందరికీ ధన్యవాదాలు. మన అల్వార్ దాస్ గారు 1986 నుంచి 1996 వరకు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా పనిచేశారండి. ఈయన అనేక విద్యా సంస్థలకి అధిపతిగా ఉన్నారు. ఈయన వర్ధంతి ఈరోజు జరుపుకోవడం మనం ఆయన పూర్తిగా ఇలాంటి కార్యక్రమానికి రావడం బాధాకరమే కానీ ఆయన గుర్తుంచుకోవడం మంచి కార్యక్రమంగా భావించి మనం ఈయన మన ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు స్లమ్ ఏరియాలోనే ఎక్కువ అక్కడ వ్యాధులు రావడంతో మందులకి ఎక్కువ ఖర్చు అవుతుందని దీన్ని ఎలా నిర్మూలించాలి అనే ఒక ఆలోచనతో ఉన్నప్పుడు వైజాగ్లో ఇంట్లో వాకింగ్ చేయడం, ఫ్రెండ్స్ తోటి తిరగడంలోని ఆరోగ్యం మనం వాకింగ్ చేయడం వల్ల మనకు ఆరోగ్యం అన్నీ బాగుంటాయి. బీపీ, షుగర్, గుండెపోట్లు ఏవో రాకుండా ఉంటాయనే ఉద్దేశంతో ఈ వాకింగ్ అనేది ప్రజల్లోకి నడిస్తే మనకి అటు గవర్నమెంట్ కూడా ఈ వైద్యం ఖర్చు తగ్గుతుందనే ఉద్దేశంతో ఈ వాకర్స్ సంస్థలు స్థాపించడం, వాకర్స్ ఈ సంఘాలు పెట్టి ప్రతి ఊరిలో కూడా అందరూ ఆరోగ్యంగా ఉంటాయి. మనకి ఈ వైద్యంలో ఉన్న బడ్జెట్ కూడా తగ్గుతుంది. మన ఆంధ్రప్రదేశ్ వైద్యానికి పెట్టిన ఖర్చు తగ్గుతుంది. ఇది అన్ని శాఖలు చేయడం, అలాగే ఇది ప్రపంచంలోని అన్ని దేశాలకు కూడా మనం విస్తరించింది. ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు బళ్ళ త్రిమూర్తులు జన్మదినం సందర్భంగా పడాల వృద్ధాశ్రమంలో శనివారం అన్నదానం చేశారు. ఆయన కుమార్తెలు, అల్లుళ్ళు ఈదుపల్లి ప్రసన్న, వెంకట రమేష్, సొక్కక్కుల ప్రశాంతి, అరుణ్ కుమార్లు ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో బళ్ళ త్రిమూర్తులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
నంద్యాలలో ఉన్నటువంటి జీవన్ సంజయ్ వృద్ధాశ్రమానికి బల్ల త్రిమూర్తులు గారి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ మనవాళ్ళు మరియు కుటుంబ సభ్యులు వృద్ధాశ్రమానికి ఇచ్చేసి వృద్ధులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం మరియు పళ్ళు కార్యక్రమం ఇక్కడ నిర్వహించారు. బల్ల త్రిమూర్తులు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దీన్నే స్ఫూర్తిగా తీసుకొని దాతలందరూ కూడా వృద్ధాశ్రమానికి ఇచ్చేసి వాళ్ళ యొక్క పుట్టినరోజులు మరియు ఇతరత్ర కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించి వృద్ధులందరూ కూడా ఆశీర్వాదాలను పొందాలని కోరుకుంటూ మరొకసారి బల్ల త్రిమూర్తులు గారికి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ సభ్యులు శనివారం తాడేపల్లిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద 40వ రోజు సమ్మెను కొనసాగించారు. అంగన్వాడీ యూనియన్ పట్టణ సిఐటియు కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ ఐలాండ్ సెంటర్లో రాస్తా రోకో నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి కరి నాగేశ్వరరావు, పట్టణ కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ, అంగన్వాడీ ప్రాజెక్ట్ అధ్యక్షురాలు దీన స్వరూపారాణిలు హాజరై మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణాధ్యక్షులు జవ్వాది శ్రీను, కనక మహాలక్ష్మి, వరలక్ష్మి, ప్రసన్న, గాయత్రి, వీరమ్మ, ఎడవల్లి వెంకట దుర్గారావు, ప్రభారాణి తదితరులు పాల్గొన్నారు. వాకర్స్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు అల్వర్ దాస్ వర్ధంతి సందర్భంగా శనివారం హెచ్టీ వాకర్స్ మహిళా అసోసియేషన్ ఆధ్వర్యంలో అల్వర్ దాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు వనచర్ల విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కుంట్ల కనకదుర్గ, డి వెంకటలక్ష్మి, కె మేరీ వజ్రమ్మ, ఆర్ ఉదయ్ కుమారి, కె రామలక్ష్మి, సిహెచ్ ఇందిరాకుమారి, కపల్ నరసింహమూర్తి, జిల్లా సెక్రటరీ బిఎన్ ప్రసాద్, రాగిరెడ్డి ప్రసాద్, కె వీర్ రెడ్డి, డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.